కాదు మామ ఏమని చెప్తుంది సంవత్సరం రెండవ విడతకు సంబంధించి ఏడీపీలు ఆమోదించకు చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటారు. సరే, ఇందులో మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం వారు మనకు 15వ ఆర్థిక సంఘం నిధులు అనేది ఇస్తుంది. ఆ విధంగా 2023-2024 అర్థ సంవత్సరం గాను కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి దాదాపు 1,95,00,000 రిలీజ్ చేసింది. ఈ 1,95,00,000 ఖర్చు చేయాలంటే మనము రాష్ట్ర ప్రభుత్వానికి యాన్యువల్ డెవలప్మెంట్ ప్లాన్ ఏడీపీ అనేది సమర్పించాలి కౌన్సిల్ ఆమోదం అయిన తర్వాత. కాబట్టి ఇందులో 2 రకాలు ఉంటుంది, టైడ్ గ్రాంట్ మరియు అన్టైడ్ గ్రాంట్. కేంద్ర ప్రభుత్వం వారు నిర్దేశించిన నిబంధనల మేరకు 2 అంశాలుగా ఉంటుంది. టైడ్ గ్రాంట్ కింద 1,19,57,000, అన్టైడ్ గ్రాంట్ కింద 79,71,649 రూపాయలు. మొత్తం కలిపి 1,95,00,000 రూపాయలు మనకు 15వ ఆర్థిక సంఘం కింద నిధులు కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి వచ్చింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్దేశించినట్లు SBM2 కింద మనకు FSTP అనేది ఒకటి ఆమోదించారు, ఫిగల్ ట్రీట్మెంట్ ప్లాన్. సో దీనికి 58.59 లక్షలు వాటి కేటాయిస్తూ, అలాగే మనకు 9 MLD మేరకు ఒకటి STP కూడా వచ్చేది, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్. తీసుకొని ఈ 3 కోట్ల రూపాయలు ఖర్చు చేయటకు 31 వర్కులు ప్రతిపాదన చేయడమైంది. అందులో కళ్యాణదుర్గ పురపాలక సంఘం 1వ వార్డు దొడగట్ట నందు డోర్ నెంబర్ 12/659 నుండి దుర్గమ్మ గుడి వరకు సీసీ నిర్మాణంకు 10 లక్షలు. కళ్యాణదుర్గం పురపాలక సంఘం 2వ వార్డు దొడగట్ట నందు డోర్ నెంబర్ 12/269 నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సీసీ నిర్మాణంకు 10 లక్షలు. కళ్యాణదుర్గం పురపాలక సంఘం 4వ వార్డు సచివాలయం 7వ వార్డులో పూర్ణానంద స్వామి గుడి వద్ద నుండి షాదీ మహల్ వరకు సీసీ నిర్మాణంకు 5 లక్షలు. కళ్యాణదుర్గం పురపాలక సంఘం 4వ వార్డు సచివాలయం 8వ వార్డు నందు డోర్ నెంబర్ 9C174 నుండి 9C15 వరకు మరియు ఇతర డోర్ నెంబర్ వరకు మొత్తం కూడా సీసీ నిర్మాణంకు 10 లక్షలు. కళ్యాణదుర్గం పురపాలక సంఘం 8వ వార్డు నందు సురేష్ గడ్డ వద్ద నుండి రాజీవ్ బస్టాండ్ వరకు సీసీ నిర్మాణంకు 5 లక్షలు. కళ్యాణదుర్గం పురపాలక సంఘం నందు మచ్చమ్మ హాస్పిటల్ వద్ద సీసీ నిర్మాణంకు 5 లక్షలు. కళ్యాణదుర్గం పురపాలక సంఘం 13వ వార్డు వడ్డే కాలనీ నందు కోళ్ల ఫారం చర్చి నుంచి గర్భ బిల్డింగ్ వరకు సీసీ నిర్మాణంకు 5 లక్షలు. కళ్యాణదుర్గం పురపాలక సంఘం 8వ వార్డు సచివాలయం 15వ వార్డు నందు డోర్ నెంబర్ 7/160 నుండి హిందూపురం రోడ్ వరకు మరియు ఇతర డోర్ నెంబర్ వద్దకు 10 లక్షలు. కళ్యాణదుర్గం పురపాలక సంఘం 8వ వార్డు సచివాలయం 16వ వార్డు నందు డోర్ నెంబర్ 6 నుంచి 68 నుండి మరియు ఇతర డోర్ నెంబర్ వరకు సీసీ నిర్మాణంకు 10 లక్షలు. కళ్యాణదుర్గం పురపాలక సంఘం 9వ సచివాలయం 17వ వార్డు నందు డోర్ నెంబర్ 4/148-1 నుండి డోర్ నెంబర్ 4/148 వరకు చౌడమ్మ గుడి నుండి పోల్ నెంబర్ E1 18 వరకు సీసీ నిర్మాణంకు 5 లక్షలు. కళ్యాణదుర్గం పురపాలక సంఘం 9వ సచివాలయం 17వ వార్డున సుంకులమ్మ గుడి వద్ద నుండి ఈరాన గుడి వరకు సీసీ రోడ్ నిర్మాణంకు 5 లక్షలు. కళ్యాణదుర్గం పురపాలక సంఘం 9వ సచివాలయం 18వ వార్డు నందు డోర్ నెంబర్ 2 నుంచి 170 నుండి లక్ష్మీ ఇంటి వరకు మరియు రామాలయం వెనుక నుంచి గర్ల్స్ హై స్కూల్ వరకు సీసీ నిర్మాణంకు 10 లక్షలు. కళ్యాణదుర్గం పురపాలక సంఘం 10వ సచివాలయం 20వ వార్డు నందు డోర్ నెంబర్ 3/172 నుండి పోల్ నెంబర్ E14 వరకు మరియు శ్రీ కాళేశ్వర అగ్రహారం నుండి డోర్ నెంబర్ వరకు సీసీ నిర్మాణంకు 5 లక్షలు. కళ్యాణదుర్గం పురపాలక సంఘం 10వ సచివాలయం 20వ వార్డు నందు డోర్ నెంబర్ 3/73-1 నుండి 3/78 వరకు పూల రాజేష్ ఇంటి నుండి ప్రకాష్ ఇంటి వరకు స్టేట్ బ్యాంక్ నుండి డోర్ నెంబర్ 7 వరకు మరియు నటరాజ్ షాప్ వద్ద నుండి డోర్ నెంబర్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం 5 లక్షలు. కళ్యాణదుర్గం పురపాలక సంఘం 11వ సచివాలయ పరిధిలో 24వ వార్డు నందు గరీబ్ నగర్ లోని డోర్ నెంబర్ 98-218-3 నుండి అంగన్వాడీ స్కూల్ వరకు మరియు గోగన్పల్లిలోని ఆర్టీటీ స్కూల్ నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు సీసీ నిర్మాణంకు 10 లక్షలు. కళ్యాణదుర్గం పురపాలక సంఘం పాత బస్టాండ్ R&B కల్వర్ట్ నుండి చౌడేశ్వరి కూల్ రేట్ వరకు సీసీ నిర్మాణంకు 40 లక్షలు. కళ్యాణదుర్గం పురపాలక సంఘం 9వ సచివాలయం 18వ వార్డు కోట ఏరియా నందు రామాలయం దగ్గర నుండి డోర్ నెంబర్
2/170 వరకు సీసీ డ్రైన్ నిర్మాణం 5 లక్షలు. కళ్యాణదుర్గ పురపాలక సంఘం నందు కోట వీధిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు డోర్ నెంబర్ 2/46 నుండి 5/229 దగ్గర గల సీసీ డ్రైన్ నిర్మాణంకు 12 లక్షలు. కళ్యాణదుర్గ పురపాలక సంఘం 3వ వార్డు ఒంటి నందు రామస్వామి గుడి దగ్గర నుండి డోర్ నెంబర్ వరకు పైప్ లైన్ నిర్మాణంకు 2 లక్షలు. కళ్యాణదుర్గ పురపాలక సంఘం నందు మారపల్లి సచివాలయం పరిధిలోని 5వ సచివాలయం నుండి డోర్ నెంబర్ వరకు మరియు ముదిగల్లు మెయిన్ రోడ్ నుండి డోర్ నెంబర్ 8/442 వరకు హెచ్డీ పైప్ లైన్ కు 25 లక్షలు. కళ్యాణదుర్గ పురపాలక సంఘం 11వ సచివాలయం 20వ వార్డు దేవీరమ్మ కాలనీ నందు ఆర్డిటి హాస్పిటల్ గల కొత్త బోర్ నుండి డోర్ నెంబర్ 9A వరకు అనుసంధానం చేస్తే హెచ్డీ పైప్ లైన్ వేయటకు 5 లక్షలు. కళ్యాణదుర్గ పురపాలక సంఘం 1వ సచివాలయం 2వ వార్డు నందు గొల్లదుర్గలోని బోర్బావి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మరియు హులిగల్లు వద్ద కొత్త బోర్వెల్ నుండి హులిగల్లు రూమ్ పంప్ వరకు అనుసంధానం చేస్తూ హెచ్డీపీ పైప్ లైన్ వేయటకు 5 లక్షలు. కళ్యాణదుర్గ పురపాలక సంఘం 9వ వార్డు సచివాలయం 18వ వార్డు కోట ఏరియా నుండి రామస్వామి గుడి వద్ద నుండి డోర్ నెంబర్ 2-170 వరకు హెచ్డీపీ పైప్ లైన్ వేయటకు 7 లక్షలు. కళ్యాణదుర్గ పురపాలక సంఘం పాత బస్ స్టాండ్ నందు ఆర్ఎంపీ కల్వర్ట్ వద్ద ఎంఎస్ పైప్ లైన్ వేయటకు 2 లక్షలు. కళ్యాణదుర్గ పురపాలక సంఘం 3వ సచివాలయం 4వ వార్డు నందు ఆర్డిటి కాలనీ వద్ద డోర్ నెంబర్ 14-736 నుండి గౌరీ చౌడమ్మ గుడి వద్ద హెచ్డీపీ పైప్ లైన్ వేయటకు 8 లక్షలు. కళ్యాణదుర్గ పురపాలక సంఘం 3వ వార్డు ఒంటి నందు డోర్ నెంబర్ 13-1-229 నుండి 13-302 వరకు సీసీ రోడ్ నిర్మాణంకు 8 లక్షలు. కళ్యాణదుర్గ పురపాలక సంఘం 4వ వార్డు సచివాలయం 7వ వార్డు పూర్ణానంద స్వామి గుడి వద్ద నుండి డోర్ నెంబర్ షాదీ మహల్ వరకు సీసీ రోడ్ నిర్మాణం 17 లక్షలు. కళ్యాణదుర్గ పురపాలక సంఘం 23వ వార్డు బసవేశ్వర నగర్ నందు ఎస్ఆర్ గ్రాండ్ హోటల్ నుండి డోర్ నెంబర్ 9A-463-77 దగ్గర వరకు బీటీ రోడ్ నిర్మాణంకు 20 లక్షలు. కళ్యాణదుర్గ పురపాలక సంఘం 13వ వార్డు వడ్డే కాలనీ నందు కోళ్ల ఫారం చర్చి నుండి ఇరప్ప బిల్డింగ్ వరకు సీసీ రోడ్ నిర్మాణంకు 5 లక్షలు. కళ్యాణదుర్గ పురపాలక సంఘం 6వ వార్డు పార్వతీనగర్ నందు ఈపీ నెంబర్ M414 నుండి డోర్ నెంబర్ 9E390 వరకు మరియు డోర్ నెంబర్ 9E-490 నుండి ముదిగల్లు మెయిన్ రోడ్ వరకు సీసీ రోడ్ నిర్మాణంకు 14 లక్షలు. కళ్యాణదుర్గ పురపాలక సంఘం 14వ వార్డు శంకరప్ప తోట ఏరియా నందు డోర్ నెంబర్ 8-2161 నుండి డోర్ నెంబర్ 8-2154 వరకు డోర్ నెంబర్ 8-2127 నుండి డోర్ నెంబర్ 7 వరకు మరియు ఇతర డోర్ నెంబర్ వరకు సీసీ డ్రైన్ నిర్మాణంకు 15 లక్షలు. మొత్తం 3 కోట్లకు గాను 31 పనులను ప్రతిపాదించడమైంది. ముఖ్యంగా పట్టణం నందు సీసీ డ్రైన్ లేకపోవడం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేసి గౌరవ శాసనసభ్యుల వారు దృష్టికి రావడం వలన ఎక్కువ భాగము సీసీ డ్రైన్లకు మరియు వాటర్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కావున ఈ 31 అంశాల ఒక పనులకు ఆమోదం తెలుపుటకు గౌరవ కౌన్సిల్ దృష్టికి సమర్పించడమైంది. 31 పనులు ప్రతిపాదించాము. దీని ఆమోదము లేదు గౌరవ కౌన్సిల్ సభ్యులు తెలుపవలసిందిగా కోరడమైంది. సో 3 అంశాలు ఎజెండా కాకుండా వేరే అంశాలు ఉంటే దయచేసి కౌన్సిల్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కౌన్సిల్ సభ్యులని కోరడమైంది. లైట్ వైర్ కనెక్షన్ ఇవ్వాలి, అలాగే లైట్స్ ఇవ్వాలి సార్. 5 పోల్స్ ఉన్నాయి ఇక్కడ. 5 పోల్స్ కనెక్షన్ ఇవ్వలేదు. మేమే ఆ పోల్స్ కూడా అక్కడ దింపినాము. మీరు వచ్చి చూడండి ఒకసారి. ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేయాలా? మీరు ఈ రోజు చెప్పింది వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 5 పోల్స్ నిలబెట్టి దానికి కనెక్షన్ ఇచ్చి లైట్స్ వేయాలి. ముందు వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనెక్షన్ ఇచ్చిన తర్వాత మేము లైట్స్ వేస్తాం. ఓకే సార్. ద్వారానే మనం వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం దానికి సపరేట్ గా రిక్వెస్ట్ చేస్తే కరెంట్ డిపార్ట్మెంట్ మనం డబ్బులు చెల్లించాలి మున్సిపాలిటీ నుంచి. సో ఇది గౌరవ ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్తాం. దీన్ని ఎల్డీసీ సార్ ద్వారా ఇప్పుడు ఒంటిమిట్ట కానీ కోటమిది కానీ ఇవన్నీ కూడా కొత్త లైన్స్ ఉండేది, అవన్నీ కూడా ఒకటేసారి రెక్టిఫై చేస్తాం. అది చేస్తాం. నేను అది చేస్తాంలోనే అదే ఉంది. అంటే టెండర్ ఆమోదం చేయకపోవడం వలన సో ఏది కూడా ముందుకు మనం జరుపుకోలేదు. మున్సిపల్ చట్ట ప్రకారము
₹1 ఖర్చు పెట్టాలన్నా కూడా కౌన్సిల్ ఆమోదం అనేది కంపల్సరీ. గత నెలల నుంచి కూడా కౌన్సిల్ సమావేశం జరుపుకోవడం వల్ల లేదు. గత మేలో జరిగిన అభ్యర్థన సమావేశంలో ఏవైతే పనులకు మనం పరిపాలన ఆమోదం ఇచ్చారో గౌరవ కౌన్సిల్ వారు, ఇప్పుడు అవన్నీ కూడా మేము ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్స్ పిలవడం జరిగింది. ఆ టెండర్లన్నీ కూడా ఇప్పుడు దాదాపు ఆమోదించడానికి గౌరవ కౌన్సిల్ వారు ఆమోదించినారు. సో ఇప్పుడు ఆ పనులన్నీ కూడా మేము చట్ట ప్రకారం చేసేదానికి మాకు వీలు ఉంది. కాబట్టి మీరు ఏదైతే సమస్య చెప్పారో వాటన్నిటి కూడా పరిష్కరిస్తామనేసి గౌరవ కౌన్సిల్ వారికి తెలుపుతున్నాం. మున్సిపల్ కమిషనర్ సార్ గారికి, నాతోటి కౌన్సిల్ సభ్యులకు, పాత్రికేయులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మన మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా మన చైర్మన్ గారు సహకరించడం లేదు. చైర్మన్ గారు అన్ని విధాలుగా సహకరిస్తే ఏదైనా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఆయన ప్రతిదీ కూడా రాజకీయం చేయాలని చూస్తున్నాడు. మన ప్రజలు ఎన్నుకున్నారు, ఎందుకనుకున్నారు? సేవ చేయడానికి, మంచి పరిపాలన అందించాలా. ఇటువంటి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నాడా? ఏదో వైసీపీ వాళ్ళు మన ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అపతపాలు చేస్తున్నారు. ఇది చైర్మన్ గారికి మంచిది కాదు. ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి. ఏ గవర్నమెంట్ అయితే ప్రజలకు మనం సేవ చేయాలి. మనకి ఈ అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని ఒక నీళ్లకు రాజకీయం చేయడమే, ప్రతిదీ కూడా ఈ కూటమి ప్రభుత్వం పైన బురదడానికి వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని, ఈ రంగయ్య సార్ గారు కనీసం 5 సంవత్సరాలు ఎంపీ కాబట్టి ఒక్కరోజు కళ్యాణ మున్సిపాలిటీకి పర్యటించలేదు. మినిస్టర్ గారు అప్పుడు మినిస్టర్ ఆయన ఏం చేయలేదు. ఈ రోజు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఆయన వచ్చి. అంత మన ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారు అభివృద్ధిని అడ్డుకోవాలని చూసి అనేక విధాలుగా ఆయన పైన వృధా చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సబబు కాదు. మీరు సహకరించండి ఎమ్మెల్యే గారి సార్ గారికి, మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడండి. ఇప్పుడు డ్రైనేజ్ గురించి మున్సిపాలిటీలో ఎంతో విధంగా చేస్తున్నాడు, మీరు చూశారు. కానీ 5 సంవత్సరాలు ఎప్పుడైనా వైసీపీ గవర్నమెంట్ లో చేశారా? ఒక నీతి రెడ్డి లేదు, మంచినీళ్ళు ఇవ్వలేకపోయినారు. అన్ని విధాలుగా సఫలమైనారు. ఈ రోజు అన్ని విధాలుగా ఈయన అభివృద్ధి చేస్తున్నాడు. కాబట్టి మీరు చైర్మన్ గారు, మీరు చేతనైతే సహకరించండి, లేదంటే రాజీనామా చేయండి. ఎందుకు అనవసరంగా రాజకీయాల వృధతున్నారు? మా ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా ఇప్పుడు ఎంతో విధంగా మన మున్సిపాలిటీ కానీ మన నియోజకవర్గాన్ని కానీ చాలా అభివృద్ధికి చాలా తపన పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకొని మన మున్సిపాలిటీకి అభివృద్ధికి సహకరించాలని నేను మున్సిపల్ చైర్మన్ గారిని కోరుతున్నాను. లేదంటే వెంటనే రాజీనామా చేసి, లేదంటే మేము అభివృద్ధికి ఎవరైనా కానీ అభివృద్ధికి నడుచుకోకపోతే రాజీనామా చేస్తాం. మేము చేస్తాం, నువ్వు చెయ్యి. ఎందుకు ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ప్రజలు ఎన్నుకున్నారంటే దానికి ప్రజలకు సహకారం చేయాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, దాన్ని ప్రజల సమస్య తీర్చాలా. అంతేగాని అనేక విధాలుగా ఊరికి ఏదో చేస్తారు. మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసుకుంటే దాన్ని చూసి ఓడలేక అనేక విధాలుగా ఆయన అభివృద్ధి చేస్తున్నారు. ఇది సబబు కాదని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కౌన్సిల్ సమావేశం ఉంటుంది అని చైర్మన్ తలవారి రాజ్ కుమార్ గారికి 3 రోజుల క్రితమే లెటర్ పంపించడం జరిగింది. కానీ ఈ రోజు కూడా తలవారి రాజ్ కుమార్ గారు కౌన్సిలర్ మీటింగ్ కి హాజరు కాలేదు. మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే అభివృద్ధి పనులు జరగాలన్నా కూడా, ఏ పని జరగాలన్నా కూడా, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా మున్సిపల్ చైర్మన్ గారి సమక్షంలో కౌన్సిలర్ మీటింగ్ జరిగి వాళ్ళ ఆమోదంతోనే ఏదైనా పనులు జరగాలి. కానీ గత కొద్ది నెలల నుంచి మనం లెటర్ పెట్టినా కూడా ఆయన రావట్లేదు, కౌన్సిల్ మీటింగ్ రావట్లేదు, కాలేజ్ చేయట్లేదు. సో నేను గత 5 సంవత్సరాలు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు.
గతంలో నేను కూడా అక్కడ ఉండిందాన్నే కాబట్టి చెప్తున్నాను. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు సార్ గారు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ లో అభివృద్ధి పనులు చేస్తారనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ఆ నమ్మకంతోనే సార్ కూడా అలాగే మంచి పనులు చేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ప్రజలను కూడా బాగా కష్టాల్లో సుఖాల్లో ఆదుకుంటున్నారు. తన చేతనైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. తన సొంత డబ్బులతో సొంత నిధులతో కూడా అభివృద్ధి పనులు చేపిస్తున్నారు. అలాంటిది ఈ రోజు తలారి రాజ్ కుమార్ గారు చైర్పర్సన్ గారు తన అధికారం ఉన్నా కూడా గతంలో చెప్తున్నారు వైసీపీ వాళ్ళు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మేము ప్రజలకి సహకారాలు అందిస్తామని చెప్పినారు. ఈ రోజు ఏం చేస్తున్నారు చెప్పండి. ఆ మాట మీరు నిలబెట్టుకుంటున్నారా? పార్టీలకు అతీతంగా అన్నారు. మీరు ప్రజల గురించి మంచి ఆలోచన చేసేవాళ్ళే అంటే నేను అడుగుతున్నాను. ఈ రోజు రావాల్సింది ఇన్ని రోజులు కావాలా మీరు రావడానికి, కౌన్సిల్ మీటింగ్ పెట్టడానికి, అభివృద్ధి పనులు చేయడానికి? గతంలో మంత్రి ఉషా శ్రీచరణ్ గారు ఉన్నప్పుడు అసలు మీకు ఒక చైర్ ఇచ్చిన పుణ్యాన్ని కూడా పోలేదు. ఆ రోజు కూడా చెప్తున్నాము. ఆ రోజు కూడా మాకు సంబంధించి మేము కూడా కలిసి రాజ్ కుమార్ అన్నకి సపోర్ట్ చేస్తాము. మీరు రండి, నా చైర్ ఇస్తాము కూర్చొని అని. ఈ ఫర్నిచర్ కూడా మేమే వేయించి చైర్ కూడా మేమే ఇస్తాము. అంటే అభివృద్ధి పనులకి సహాయపడాలి, రండి అయినా మేము మీకు సహకారం ఇస్తామని ఆ చైర్ కూడా మేమే వేస్తున్నాము ఈరోజు చెప్తున్నాను. కానీ ఆ అధికారాన్ని మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు, నిస్సహాయకులైనారు. ఈ నిస్సహాయక పరిస్థితిలో మీరు ప్రజల గురించి బాగోగులు ఆలోచన చేయకున్నప్పుడు మీరెందుకు అధికారంలో ఉన్నారు? రండి, మాకైతే ఇష్టం లేదు, మేము ప్రజలకి న్యాయం చేయడం లేదు అనేది మాకు తెలుసు. ఎందుకంటే అది మీ కౌన్సిలర్ ఆమోదంతోనే ప్రజా అభివృద్ధి జరగాలి. కానీ మీరు చేయట్లేదు. మీ వల్ల నేను కూడా చాలా మాటలు పడుతున్నాను ప్రజల్లో. నేను ఒకే చెప్తున్నాను, ఈ మాటలు పడేది అనిపించుకోలేదు ప్రజాప్రతినిధులుగా మాకు అవసరం లేదు. మేము ఈరోజు రాజీనామా చేస్తాము. అదే ధైర్యంతో మీరు వచ్చి రాజీనామా చేస్తారా చేయండి, మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకు సిద్ధంగా ఉన్నాము? మీ వల్ల మేము మాటలు పడుతున్నాము, ప్రజలకి సహాయం చేయలేకపోతున్నాము, న్యాయం చేయలేకపోతున్నాము. మేము రాజీనామా చేస్తాము. మీరు వస్తారా? చేయండి, రండి, కూర్చోండి. మా అందరి కౌన్సిలర్లు కూడా మేము రెడీగా ఉన్నాము. వస్తారా? రండి, ఇక్కడే ఉంటాం. నమస్కారం. గడిచిన 5 ఏళ్లలో ఎక్కడా కూడా డ్రైనేజీ కానీ, సిసి రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ ఎక్కడ వేసిన పాపాన లేదు. మన తలారి రాజ్ కుమార్ చైర్మన్ అయ్యింది కూడా తన బాధ్యతలు మర్చిపోయి ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ కూడా రావటం లేదు. మేము ఫోన్ చేసినా ఫోన్ లో కూడా అందుబాటులో లేదు, కట్ చేస్తా ఉన్నారు. ఫోన్ 5-6 సార్లు చేసినా కూడా అతను లిఫ్ట్ చేయడం లేదు. అదే కాకుండా గతంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ఏదో మన ఎమ్మెల్యే గారు మన కళ్యాణ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం ఒక మనం చేసుకున్న పుణ్యం, ఒక దేవుళ్లాగా వచ్చారు. ఇప్పుడు ఏదో అభివృద్ధిపై అడుగులేస్తా ఉంటే వైసీపీ నాయకులు గాని తలారి రాజ్ కుమార్ చైర్పర్సన్ అయి ఉండి కూడా అతను ఏమి పట్టించుకోవడం లేదు. ప్రతి చోట అడ్డుకుంటున్నారు. అది కాకుండా ప్రజలు ప్రతి వార్డులో నీటి సమస్య ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చూసినా నీటి సమస్యతో చాలా విలువిల్లాడిపోతున్నారు. అది కూడా ఒక విధంగా రాజకీయం చేయాలని చూస్తున్నారు వైసీపీ నాయకులు. అది కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. మన వరకు ఎవరైనా వస్తే అన్నం పెట్టిపోయినా పర్వాలేదు, గ్లాసు నీళ్లు ఇస్తే మంచిదంటారు. అది కూడా వాళ్ళు ఇది పట్టించుకోకున్నట్ల దానిపై రాజకీయం చేస్తున్నారు. అది రంగయ్య గారు గతంలో 5 ఏళ్ల ఎంపీగా ఉన్నారు మన నియోజకవర్గానికి. ఉషా శ్రీచరణ్ గారు ఉన్నప్పుడు కనీసం మన నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వలేదు ఆమె. కానీ ఇప్పుడు ఏదో మన ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు సార్ గారు అభివృద్ధి చేస్తుంటే ఆ సార్ పైన మన ఎమ్మెల్యే గారిపై వృద్ధి చల్లాలని చేస్తున్నారు. అప్పుడు ఎంపీగా ఉండి కూడా మీరు ఏం చేయలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు నోరు ఎట్లా వస్తుంది మాట్లాడేకి? ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు ప్రశ్నించే అధికారమే లేదు. మీరు ఏం చేసినారని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని వద్దనుకునే మిమ్మల్ని ఓడించినారు. ఇప్పుడు మన తెలుగుదేశం వచ్చిన అధికారం, మన కూటమి ప్రభుత్వం ఏదో అభివృద్ధి చేస్తుంది, ప్రతి చోట అడ్డుకుంటున్నారు. మన మున్సిపల్ చైర్మన్ అయితే గాని, వైసీపీ కౌన్సిలర్లు గాని ఏ మీటింగ్ కి అటెండ్ కావడం లేదు. మేము ప్రజల్లోకి వెళ్లాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మొత్తం అందరూ కౌన్సిలర్ల ఆమోదం ఉంటేనే ఏదైనా వార్డులో పనులు జరుగుతాయి.
అట్లాంటిది వాళ్ళు ఎవరు రావడం లేదు. అట్లాంటి రాని పక్షంలోన మనకి పదవులు ఎందుకు, మనకి రాజకీయం ఎందుకు? మనం ప్రజలకు సేవలు అందించలేనప్పుడు మనకి పదవులు ఎందుకు? రాజకీయం ఇవన్నీ చేయలేనప్పుడు మీరు రాజీనామా చేస్తే సరిపోతుంది. చైర్మన్ రాజ్ కుమార్ గాని, వైసీపీ కౌన్సిలర్లు గాని మేము రెడీగా ఉన్నాం రాజీనామా చేయడానికి. మీరు కూడా రెడీనా? మనం ప్రజలకు సేవలు అందించలేనప్పుడు మనకి పదవులు ఎందుకు? కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాజ్ కుమార్ గారు చైర్మన్, రాజ్ కుమార్ గారు రాలేదు. ఇలాగా ఆయన ఏ మున్సిపాలిటీ అభివృద్ధికి ఆయన సహకరించడం లేదు. ఎందుకు సహకరించడం లేదు? తలారంగా చెప్పడము, ఆయన అడుగుజాడల్లో ఆయన సొంత బుద్ధితో లేదు ఆయనకి. కనీసము నేను చైర్మన్ ఉన్నాను, ఈ మున్సిపాలిటీకి ప్రథమ పౌరుడు నేను అభివృద్ధి చేద్దాము అనే ఆలోచన ఆ చైర్మన్ గారికి లేదు. అంత రాజకీయ దురుద్దేశంతో ఆయన పోయి ఒక టీ బంకుల్లో కూర్చోవడము, ఆడ వాళ్ళతో మాట్లాడడం చేస్తాడు. కానీ ఇక్కడ మున్సిపాలిటీకి వచ్చి మున్సిపాలిటీ ఆఫీసులో కూర్చొని కమిషనర్ని పిలిచి ఏం సమస్య ఏమని అడగడం లేదు. ఎందుకు ఇంకా అడగకపోవడానికి కారణము నీ యొక్క అసమర్థత. నువ్వు వచ్చి మున్సిపాలిటీలో కూర్చొని మున్సిపాలిటీ కమిషనర్ కానీ వాళ్ళందరినీ అడిగి నీ ఏం ప్రాబ్లం అనే సమస్య తెలుసుకుని నువ్వు పరిష్కరించాలని కూర్చోవాలి. కానీ నువ్వు ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడము ఇది పద్ధతి కాదు. అదేవిధంగా ఈ వైసీపీ వాళ్ళు మన గౌరవనీయులు ఎమ్మెల్యే చంద్రబాబు గారిని ప్రతి దాంట్లో విమర్శిస్తున్నారు. ఆయన మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం మన అదృష్టం. మనం దాన్ని ఈరోజు మీరు ప్రతి విషయంలో గమనించండి. మన మున్సిపాలిటీకి వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ ఆ డ్రైనేజ్ వ్యవస్థను ఎంతో సొంత ఖర్చులతో కూడా ఆయన డెవలప్మెంట్ చేస్తున్నాడు. దాన్ని చూసి ఓర్వలేక ప్రతిదీ కూడా ఆయన పైన విమర్శ చేసి ఆయన్ని రాజకీయ దురుద్దేశంతో ఆయన్ని చెడుగా క్రియేట్ చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మీరు ఆయన పార్టీల అతీతంగా కూడా ఆయన పోయి ప్రతి ఒక్కరిని కలిసి ఆయన ప్రతి ఒక్కరికి సహకారం అందిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈడ బైపాస్ లో యాక్సిడెంట్ జరిగింది. ఆయన బోయలపల్లి సర్పంచ్ భర్త వైసీపీ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని పలకరించి వాళ్ళకి తనకు చేతనైంది సాయం చేసి వచ్చాడు. అది చూసి నేర్చుకోండి. మనము చూసి నేర్చుకోవాలి. కానీ రాజకీయ దురుద్దేశంతో ఏదో వృద్ధి చెల్లడం మంచిది కాదండి. కాబట్టి ముఖ్యంగా నేను తెలియజేయడం మూలంగా మీరు తలా రంగయ్య సార్ గారు కానీ వైసీపీ నాయకులు కానీ మన ప్రస్తుతం ఉండే ఎమ్మెల్యే ఎంతో మంచి హృదయంతో మంచి మనసుతో ఆయన సేవ చేయాలని వచ్చాడు. ఆయనకు మీరు సహకరించాలని నా యొక్క విన్నపము. ఇంతటితో ఈరోజు తలా రంగయ్య గారు మన కళ్యాణదుర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. నిజంగా వీళ్ళు గత 5 సంవత్సరాల్లో ఏమేమి అభివృద్ధి చేశారు అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలుగా వాళ్ళ అధికారంలో ఉండి కూడా ఆయన ఒక ఎంపీగా ఉండి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉషాచరణ్ గారు మంత్రిగా ఉండి కూడా మా మున్సిపాలిటీలో ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు అయితే లేవు. మరి మా మున్సిపాలిటీ ప్రజలు కనీసం డ్రైనేజీ వ్యవస్థలు కూడా సరి చేసుకోలేక గత 5 సంవత్సరాల నుంచి ఎంత నరకంగా ఉంచడమో ప్రజలకు తెలుసు. మరి ఇటువంటి సమస్యల నుంచి ఈ మున్సిపాలిటీకి శాశ్వత పరిష్కారం కనుగొని గతంలో ఎవరూ చేయని విధంగా వీళ్ళు చేత కాకపోతే మా కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతానికి దేవుళ్లాగా వచ్చినటువంటి మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత కేవలం 1 సంవత్సరం కాలంలోనే ఇంత పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. కేవలము మీరు చూసినట్లయితే ఎప్పుడన్నా కానీ 5 ఏళ్లలో రోడ్ కటింగ్ కాదు కదా, కనీసం అయితే ఒక 10 మీటర్లు డ్రైన్ కూడా వేసిన పాపాన్ని పోలేదు. మళ్ళీ ఈరోజు కళ్యాణదుర్గం మొత్తంగా ప్రజలందరినీ ఒప్పించి ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది పెట్టుకోకున్నట్లుగా కళ్యాణదుర్గానికి డ్రైనేజీ శాశ్వత పరిష్కారం చూపెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు యుద్ధ ప్రాతిపదికంగా ఇంత పెద్ద డ్రైనేజ్ చేస్తున్నాడు. డ్రైనేజ్ అంతా కంప్లీట్ చేపిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు. మరి అందులో భాగంగా మీరు చూసినట్లయితే
కల్వర్ట్లు అయితేనే ఉంది, డ్రైనేజీలు అయితేనే ఉంది, ఇవన్నీ పనులు సాగే క్రమంలో మళ్ళీ వీళ్ళు అంటారు మొన్న అదేదో పోలవరం కట్టినట్లుగా కడుతూనే పోతున్నారు అని చెప్పేసి మొన్న రంగయ్య గారు అనడం జరిగింది. నిజంగా ఈ సందర్భంగా మీకు రంగయ్య గారిని మేము ఒకటి అడగాలనుకుంటున్నాము. మేము కడుతున్నాం కాబట్టి ఈ రోజు దాన్ని పూర్తిగా చేసేసామని చెప్తున్నాం. మీకు కనిపించిందో లేదో, మీరు అదే దానికి వస్తుంటారు, దయచేసి ఒకసారి బండి నిలబెట్టి చూడండి. ఆ కలవాటు పనులు కూడా పూర్తిగా అయిపోయింది. సైడ్ డ్రైనేజీలు మాత్రమే చేస్తున్నాము. బహుశా మీకు తెలియకపోతే, మీకు కనబడకపోతే ఒకసారి బండి నిలబెట్టి చూడండి, చేసినామో లేదా అనేది మీకు తెలుస్తుంది. మరి ఇంత పెద్ద పని మా ఎమ్మెల్యే గారు మా మున్సిపాలిటీ ప్రజలకి సమస్యలు తీర్చాలని ఇంత పెద్ద పని చేస్తా ఉంటే మీరు సపోర్ట్ చేయకుండా పర్లేదు, కనీసము మీరు చూసి మా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నారు. మీరు ఏమని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఈ రోజు మీరు చేసేది ఎట్లయితే చేత కాలేదు, కానీ చేస్తున్నట్టు మన ఎమ్మెల్యే గారి పైన మా ఎమ్మెల్యే గారిని బురద జల్లే ప్రయత్నం అయితే మీరు చేస్తున్నారు. మీరు బురద జల్లేదే కాకున్నట్టుగా మీకున్న అపారమైనటువంటి మేధాశక్తితో గతంలో మీరు కూడా ఇదే కొన్ని ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీ కమిషనర్ గా పనిచేసిన అనుభవం మీతో ఉంది. ఎందుకంటే మీరు కూడా గ్రూప్ 1 ఆఫీసర్ అంటే మంచి చదువుకైన వాళ్ళే, బాగా చదివిన దానిక మీకు గ్రూప్ 1 పోస్ట్ వచ్చి ఉంటుంది. మరి మీలాంటి మేధావైన వ్యక్తి రాజకీయాలకు వచ్చిన తర్వాత, అందులోనూ మనకు తెలియదు కాదు, ఈ వైసీపీ గవర్నమెంట్ లో ఎవరైతే ఎన్నిక ఉన్న వాళ్ళంతా వైసీపీ సైకోయిజానికి అలవాటు ఉన్న వాళ్ళే. మీరు కూడా మంచోళ్ళని అనుకోండి, కానీ మీరు ఆ పార్టీలో మనుగడ సాగించి మీరు కూడా వాళ్ళ మాదిరిగా తయారయ్యి ఈ రోజు మీ మేధాశక్తిని, మీ తెలివితేటలను ఉపయోగించి కళ్యాణం మున్సిపాలిటీలో నివారిస్తున్నారు మీరు. ఎందుకంటే మీ చైర్మన్, మీ సభ్యులైనటువంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహించకపోగా మీటింగ్ జరగకుండా నిర్వహించడం వల్ల అభివృద్ధిని ఎక్కడెక్కడ అడ్డుకోవాలని చూస్తారు. జనరల్ గా మీకు తెలియదు కాదు, మా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఎంత తీవ్రమైన నీతి ఒత్తిడి వచ్చిందంటే జనాలు ఎప్పుడూ లేని విధంగా బిందెలు తీసుకొని నీళ్లు అని చెప్పి దాహంతో పల్లెలకి పక్కన ప్రాంతాలకి పరిగెత్తుతా ఉంటే కనీసం బోర్డు సక్రమంగా నిర్వహించి ఉన్నటువంటి నిధులను యూటిలైజ్ చేసుకుని వాళ్ళకి దాహార్తి తీర్చాలనే జ్ఞానం మీకు లేకపోయా. మా ఎమ్మెల్యే గారు చూస్తే ఏ ఒక్క రోజు కూడా మమ్మల్ని నిదానం చేయకుండా ప్రతిరోజు మమ్మల్ని తరుముకుంటా, ప్రజలంతా సొందులను తరుముకుంటా ప్రతి వాడవాడ వీధి మీద ట్యాంకర్లు పెట్టి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని వెంటనే పరిష్కరిస్తూ ఆయన అయితే ఇంకా ఆయన గురించి చెప్పాలంటే జనరల్ గా విషయం కాదు. ఆయన నిజంగా మా అదృష్టం ఆయన రావడం అంటే. మేము ఏ చిన్న సమస్య తీసుకోపోయినా కూడా ఫస్ట్ మీరు చేసుకోరండి, మీకేం కావాలి నేను సపోర్ట్ చేస్తాను అంటున్నాడు. ఆయన ఈ డోర్ టు డోర్ పైన కూడా ఎవరు ఎటువంటి బీద సాదా కుల మతాల అతీతంగా ఎవరిపై అడిగినా కూడా వాళ్ళకి ఫస్ట్ చేసే సర్వీస్ అంతా ఇస్తున్నాడు. మీరు అది చూసి ఓర్చుకోలేక కడుపులో మంటేసుకొని మా ఎమ్మెల్యే గారి మీద బురదేయాలని చూస్తున్నారు. మీరు చేయండి, మీ చేతనైతే సహాయం చేయండి, లేదా సపోర్ట్ చేయండి. మీరు కావాల్సిన అదే పనికి ఇబ్బంది పెట్టాలని చూస్తారా ఈ రోజు? నిజంగా మీ ఆటలైతే సాగు, ఖచ్చితంగా దీన్ని మేము అడ్డుకుంటాము. మీరు ఏ దురుద్దేశంతో ఈ రోజు కళ్యాణంలో నీటి కష్టాలు సృష్టించినా, అభివృద్ధికి ఆటంకం కలిగించిన, ఇతరత్ర ఏ విధంగా మీరు మీ యొక్క కుట్రల బుద్ధితో మీరు ప్రయత్నం చేసిన మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో మేము కూడా ముందుకు వెళ్తాము. మీ ఆటలు సాగునేము కళ్యాణదుర్గం ప్రజలకందరికీ తెలిసిపోయింది. మీరు ఎంతటి దుర్మార్గులో, ఎంతమంది రాజకీయ ప్రజల అవసరాలు కూడా నీటిని కూడా రాజకీయంగా ఎలా వాడుకోవాలనేది మీరే జనాలకు తెలియజేసినారు. మీరు ఖచ్చితంగా జనాలకు ఇంకా త్వరలో మీకు ఇంకోసారి కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.